వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మేము ఇప్పుడు వయా రాజమండ్రి వైజాగ్ బయలుదేరామన్నమాట. రాజమండ్రి వెళ్ళి మా ఇంట్లో ఆ రోజు నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫ్రెండ్స్తో కలిపి వైజాగ్ వెళ్దామని ప్లాను. సో మేము రాజమండ్రి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ విజయవాడ వెళ్ళే దారిలో ఇలా కట్టారు, చాలా బాగుండింది, అందుకే తీసాను అనమాట. గాంధీజీ అది ఉండింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము వైజాగ్ బయలుదేరామన్నమాట. రాజమండ్రి టు వైజాగ్ వెళ్ళే హైవే రోడ్లో వన్ అనే రెస్టారెంట్ ఉంటుంది. అదైతే చాలా బాగుంటుంది, ఫుడ్ కూడా ఓకే బాగుంటుంది అక్కడ అనమాట. ఇది ఇక్కడ వినాయకుడు చిన్న విగ్రహం ఉంటే అక్కడ వెళ్ళి వీడియో తీశాను. దర్శి అయితే పడుకుంది, ఆఫ్టర్నూన్ అయిందండి, కానీ లేపాము. నిద్రలో నుంచి లేచిన మూలాన్ని ఏదో ఒక చిన్న బొమ్మ కొనిస్తే అప్పుడు లేచి ఆడుకుంటూ తినిందనమాట. ఇక్కడ రెస్టారెంట్ బయటే ఇలాంటివి బొమ్మలన్నీ ఉంటాయన్నమాట. చేసిన బొమ్మలు, కొండపల్లి బొమ్మలు అంటారు కదా, అలాంటివి. సో దర్శికిను మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కార్తికేయకి బొమ్మలు కొనిస్తే వాళ్ళు తినేశారు. ఇదనమాట వెజ్ థాలీ. ఎందుకంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే పర్వాలేదండి, హైవే మీద ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బయట రెస్టారెంట్ బయట ఇలాగ చూడండి, ర్యాబిట్స్ ఉన్నాయి, బ్లాక్ వైట్ అలా చాలా ర్యాబిట్స్ ఉన్నాయి. అక్కడ ఇలా చిన్న ఎడ్ల బండి లాగా కూడా ఉంది, ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారనమాట. దర్శి తిన్నాక కూడా ఇంకొక పెన్సిల్, తినక ముందు ఒక పెన్సిల్ అలా కొనుక్కుంది. ఫాస్ట్గా తినేస్తే ఇంకో పెన్సిల్ కొనిపెడతారంటే ఇంకోటి కొనుక్కుంది. దర్శి అయితే సూపర్ హ్యాపీ. మేము ఇంకా స్టార్ట్ అయ్యామండి. మళ్ళీ తినేసాక చూడండి వైజాగ్, అదిగో ఆచి కనబడుతుంది కదా, వైజాగ్ అయితే వచ్చేసాము. కానీ మేము వచ్చేసరికి నైట్ అయిందండి. బీచ్ డే టైంలో చాలాసార్లు చూసాం మేము, కానీ నైట్ టైంలో చంద్రుడు వెన్నెల్లో బీచ్ ఎదురుగా ఇక్కడ చూడండి నాట్యం అది చేస్తున్నారు, ఎంత బాగుందో, అందుకే జూమ్ చేసి మరీ తీశాను. బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మేము. పిల్లలు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. దర్శి అంత కాదు, కానీ కార్తికేయ బాబు ఉన్నాడు కదా, వాడు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. బీచ్ అంటే చాలా ఇష్టం అంట. దర్శి అంత అంటే చిన్నపిల్ల కదా, అంత తెలియలేదు. ఎవరు అంత ఎంజాయ్ చేయలేదు, కానీ నేను కార్తికేయ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచి క్వాలిటీ టైం అని చెప్పాలి మా ఇద్దరికి. అది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే దర్శి బీచ్లో దిగదు, వాటర్లో దిగదు, కానీ కార్తికేయ నేను అయితే కొంచెం వాటర్లో కాళ్ళది తడుపుకొని బాగా జంప్ అది చేసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మంచిగా హ్యాపీగా అనిపించింది. ఇలాగా చల్లటి సాయంత్రం చంద్రుడి వెన్నెల్లో చీకట్లో బీచ్ దగ్గర ఎంతసేపు కూర్చున్నా అలాగే కూర్చుండిపోవాలనిపిస్తుంది కదండి. చల్ల గాలికి హాయిగా ఉంటుంది. చాలామంది అక్కడ కూర్చునే ఉన్నారు. మేము ఇక్కడ ఆడుకుంటూ ఉంటే నాకు ఒకళ్ళు కనిపించారు, లవర్స్ అనుకుంటాను, ప్రపోజ్ చేసుకుంటూ కనిపించారు. నేను అది కొంచెం దూరం నుంచి చిన్న క్లిప్ వీడియో అయితే తీశాను, మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే బీచ్ చూసి నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. అందరూ ఒక్కొక్క కారణాల వల్ల వస్తారు కదా, టెన్షన్స్ పోగొట్టుకోవడానికి, హ్యాపీనెస్ పంచుకోవడానికి, ప్లెజెంట్గా ఉండటానికి, అలా రకరకాల రీజన్స్తో వస్తారు. టూరిస్ట్ లాగా మాలాగా బీచ్నే చూడడానికి వచ్చినట్టు అలాగా చాలామంది వస్తారనమాట. ఆ బీచ్ ఎదురుకుండానే మంచి హోటల్ ఉందండి, అక్కడే మేము టిఫిన్స్ కూడా కంప్లీట్ చేసి ఆ తర్వాత రూమ్కి వెళ్ళాము. అసలు ఎంతసేపు చూసినా చూస్తూనే ఉండిపోవాలనిపించింది మాకైతే. మార్నింగ్ నుంచి ప్రయాణం చేసి వచ్చాం కదా, ఆ అలసట అంతా ఇక్కడికి వచ్చాక కాసేపు ఉన్నాక ఆ అలసట అంతా తీరిపోయిందనమాట. నా ఫేస్ అయితే వెలిగిపోతుంది బీచ్ చూస్తే. ఏంటో మేము చాలాసార్లే వచ్చాము, చాలాసార్లు చూసాము, ఎన్నిసార్లు చూసినా కొత్తే, అన్నిసార్లు చూసినా హ్యాపీగానే ఉంటుంది. మీరేమంటారు? మీకు కూడా బీచ్ అంటే ఇష్టమా? మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళారా? వైజాగ్ బీచ్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అనుకుంటాను కదా, ఆంధ్రాలో అండ్ తెలంగాణలో కూడా అండి. మీలో ఎవరైనా బీచ్ ఇష్టపడితే, మీకు బీచ్ అంటే చాలా ఇష్టమైతే నాకు కమెంట్ చేయండి.
చెప్పాను కదా, వీళ్ళే ప్రపోజ్ చేసుకుంటున్నారు. నేను దూరం నుంచి వీడియో తీశాను. పోజులు ఇచ్చుకుంటున్నారు, ప్రపోజ్ చేసుకుంటున్నారు. చూడ్డానికి ముచ్చటగా అనిపించింది. ఎంతమంది ఉన్నా ఎవరి గోల వాళ్ళదే, ఎవరి ప్రపంచం వాళ్ళదే. వాళ్ళే అక్కడ ఒక్కళ్ళే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అందరూ. ప్రైవేట్గా వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఎవ్వరు లేరు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. నేను కాసేపు ఇలా బీచ్తో అలలతో కాసేపు ఆడుకున్నాను. మామూలుగా డే టైంలో వచ్చుంటే బాగా తడిసే వాళ్ళము. నైట్ టైం కాబట్టి అక్కడ అంతలాగా కొంచెం లోపలికి కూడా అలౌ చేయరు. తడిసినా మళ్ళీ జలుబది చేస్తుంది అనే ఉద్దేశంతో ఇంకా నేను కొంచెం మోకాళ్ళ దాకానే తడిచాను అనమాట. మామూలుగా అయితే మేము బీచ్లో బాగా తడిచి ఆడుకుంటాము. బాగా ఫుల్గా ఆడుకుని అయితే వచ్చేసామండి. వచ్చేస్తే బయటికి రాగానే ఇంకా ఉన్నాయిగా ఇవన్నీ చూస్తే ఇంకా పిల్లలు ఆగుతారా కొనాలి. ఇదిగో ఇవన్నీ కొనమంటుంది దర్శి. కానీ ఇవన్నీ కొంటే మేము పిల్లలు ఇద్దరము పెద్దవాళ్ళము నలుగురం. ఇంకా కార్లో ఎక్కడ పడతాం ఇంత పొడుగు కొంటే. నేను వచ్చేసరికి ఇది కొందామని డిసైడ్ అయి ఉన్నారు. నేను వచ్చాక ఇది వద్దని ఆపేసి చిన్న మొబైల్ ఫోన్ కొనమన్నాను. అదిగో పింక్ కలర్ ఫోన్ చేతిలో పట్టుకుని ఉంది, అది కొనమన్నాను. అదైతే కొనుక్కుంది. కార్తికేయ అయితే ఇదిగో బబుల్స్ది కనుక్కున్నాడు. ఆ తర్వాత ఎదురుకుండానే రెస్టారెంట్ అని చెప్పాను కదా, దోశ అనమాట. వెరైటీస్ ఆఫ్ దోశ అండి. పిజ్జా దోశ, చీజ్ దోశ, చీజ్ పన్నీర్ దోశ, అలా వెరైటీస్ ఆఫ్ దోశ ఉన్నాయి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. దోశ దర్శి కూడా దోశ తినింది, నేను కూడా దోశ తిన్నాను. కార్తికేయ అయితే చపాతీ తిన్నాడు. ఇంకా ఇక్కడ స్టార్ట్ చేసేటట్టు చపాతీ తినడం. ఇంకా మా టూర్ మొత్తం పూర్తయిపోయే వరకు మొత్తం డే అండ్ నైట్, డే టైం నైట్ టైం మొత్తం డే అండ్ నైట్ చపాతీలే తిన్నాడు వాడు. నార్త్ ఇండియన్ లాగా అనమాట. భలే కామెడీగా అనిపించింది. వాడికి ఏది వద్దు, నాకు 4 చపాతీలు ఇవ్వండి చాలు అన్నట్టు వాడు చపాతీలే తిన్నాడు. మేము తినేసి బయటకు వచ్చేసాక కిళ్ళి వేసుకున్నాము. ఈ రోజుల్లో కిళ్ళి అస్సలు వేసుకుంటే నేలకు పండట్లేదు, ఇందులో సున్నం వేయట్లేదు. కానీ కిళ్ళి టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇది నా ఇవాళ సింపుల్ వ్లాగ్ అనమాట. వైజాగ్లో చల్లని సాయంత్రం సముద్రం అనమాట. మీరు చూసి ఎంజాయ్ చేశారే అనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చినట్టయితే ఈ వ్లాగ్ ప్లీజ్ లైక్ చేయండి. ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.